సో గైస్ టుడేస్ వీడియోలో మనం గిట్ ఇనిట్ అలా చేసామో ఆల్రెడీ తెలుసుకుంటాము. సో అలానే గిట్ యాడ్ ఏం చేస్తుంది, అలానే గిట్ కమిట్ ఏం చేస్తుంది అనేది చూద్దాము. సో మెయిన్గా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మన లోకల్ కంప్యూటర్లోనే అవుతాయి, మీకు ఇంటర్నెట్తో సంబంధం లేదు, లేదంటే గిట్ హబ్ అనేది కూడా మీకు అనవసరం. సో ప్రస్తుతానికైతే గిట్ వరకు మనం చూద్దాం. సో గిట్ హబ్ అనేది ఏంటని నేను తర్వాత మీకు చెప్తాను. కానీ సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. గిట్ చెక్అవుట్ -b టాస్క్ 86 అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. గిట్ చెక్అవుట్ -b అంటే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసినట్టు. లేదు పాత బ్రాంచ్కి వెళ్ళాలనుకోండి, గిట్ చెక్అవుట్ డెవ్ అంటే మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళిపోతారు. సో మనకి ఎలాగో ఆల్రెడీ ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి టాస్క్ 86లోకి వెళ్ళిపోదాం. సో యూ కెన్ ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక మనం ఫైల్ యాడ్ చేసాం లాస్ట్ ఎపిసోడ్లో. ఈ ఫైల్ని ఇప్పుడు మనం ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ట్యుటోరియల్ అని ఈ లైన్ యాడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏంటి, ఎప్పుడు కూడా మనం గిట్ స్టేటస్ కమాండ్ టైప్ చేస్తుండాలి. సో చూడండి, గిట్ స్టేటస్ అని టైప్ చేయగానే ఈ ఫైల్ మాడిఫై అయింది కదా. సో అందుకని మనకి ఇక్కడ ఆల్రెడీ అన్ట్రాక్డ్ ఫైల్స్లో మనకైతే ఇది ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, యాజ్ యూజువల్గా ఫైల్ చేంజ్ చేసాం, కొత్త ఫైల్ యాడ్ చేసిన ఫైల్ చేసిన గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఇచ్చాం. సో ఫైల్ నేమ్ అయితే యాడ్ అయిపోయింది. సో అగైన్ టు మేక్ షూర్ గిట్ స్టేటస్. సో ఇక్కడ గిట్ స్టేటస్ అని కొట్టగానే సో మీకు ఇదైతే ఫైల్ గ్రీన్ కలర్లో వచ్చిందంటే మీరు ఇది స్టేజింగ్ ఏరియాలో ఉందని. స్టేజింగ్ ఏరియా అంటే నథింగ్ బట్ సో అది వాచ్ చేస్తుందని అర్థం. ఓకేనా, అన్ట్రాకింగ్ నుంచి ట్రాకింగ్లోకి వెళ్తుంది, దట్ ఈస్ కాల్డ్ స్టేజింగ్ ఏరియా. సో ఇప్పుడు ఏమవుద్దంటే చెప్తాం, ఈ కమిట్ -m అని పెట్టగానే మనకి కమిట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఫైల్ ఎడిటెడ్ ఫర్ ట్యుటోరియల్ పర్పస్, ఇది అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు గెట్ స్టేటస్ కొట్టుకోండి, ఆన్ బ్రాంచ్ టాస్క్ 86 నథింగ్ టు కమిట్ వర్కింగ్ ట్రీ క్లీన్ అంటే మీ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా కమిట్ అయ్యింది. ఇప్పుడు గిట్ పుష్ అని ఒక కమాండ్ ఉంటుంది. సో ఈ పుష్ ఎప్పుడు వాడతామంటే గిట్ పుష్ అని చెప్పేసి ఒక కమాండ్ ఉంటుంది. పుష్ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే మనకి రిమోట్ రిపోజిటరీ ఉంటుందో, అంటే క్లౌడ్లో మనకి ఏదైనా గిట్ హబ్ కానీ లేదంటే బిట్ బకెట్ కానీ ఇలా కంపెనీస్ మనకి ఇస్తాయి కదా, అవి ఉన్నప్పుడు అప్పుడు మన కోడ్ని అక్కడికి పుష్ చేయాలి. సో క్లౌడ్లో పుష్ చేయాలి కాబట్టి మనం గిట్ పుష్ అంటాం. ఓకే, నువ్వు కనుక ప్రాక్టీస్ కోసం తయారు చేసుకుంటే కనుక గిట్ పుష్ కమిట్ అవసరం లేదు, ఓన్లీ గిట్ కమిట్ అంటే సరిపోతుంది అనమాట.